హైదరాబాద్లో కొత్త రకం యూపీఐ మోసం వెలుగు చూసింది. ముఠాగా ఏర్పడి యూపీఐ మోసాలకు పాల్పడుతున్న 13 మంది రాజస్థానీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలల కాలంలో ఈ ముఠా సుమారు 4 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడింది. ఎలక్ట్రానిక్ షోరూంలను టార్గెట్ గా చేసుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ తరహా మోసాలకు ఈ ముఠా తెరతీసిందంటున్న సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్కి సంబంధించినటువంటి యువకులు ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ను టార్గెట్ గా చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ యూపీఐ మోసాలు నీతులు ఏ విధంగా చేస్తున్నారు అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి క్రైమ్స్ డీసీపీ మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు నిందితులంతా కూడా ఈ తరహా నేరాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? సిసిఎస్ నుంచి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ నుంచి సపరేట్ టీమ్స్ పెట్టి ఒక నిఘా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 10 కేసులు సైబరాబాద్లో 6, రాచకొండలో 2 అండ్ హైదరాబాద్లో 1 అండ్ మహబూబ్ నగర్ జడ్చర్లలో 1 10 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్టర్డే మన టీమ్స్ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 13 మందిని అఫెండర్స్ని వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మోసం చేసేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది? సో ఇందులో యూపీఐ పేమెంట్స్ ఫ్రాడ్లో ఈ అఫెండర్స్ ఫస్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ నియర్ బై ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉంటుందో వాటిలోకి వీళ్ళు ఎంట్రీ అయిపోయి విలువైన వస్తువులను పర్చేజ్ చేసుకొని ఆ పర్చేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూపీఐ ద్వారా నేరుగా పేమెంట్ చేయకుండా ఆ యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేసి అవుట్ సైడ్ ఉన్న వ్యక్తులకు పంపేయడం జరుగుతుంది. ఆ అవుట్ సైడ్ ఉన్న వ్యక్తులు ఈ పర్చేజ్కి సంబంధించి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ గూడ్స్ డెలివరీ చేసుకున్న తర్వాత 1-2 డేస్కి ఆ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఇమ్మీడియట్లీ యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది, ఇది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ అని. దాన్ని పెట్టుకొని వాళ్ళ ఆ క్లాజ్నే ఆసరాగా పెట్టుకొని వీళ్ళు ఇమ్మీడియట్లీ ఆ పర్సన్ ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఛార్జ్ బ్యాక్ అమౌంట్ తోటి మళ్ళీ అంటే మొత్తం అమౌంట్ వాళ్ళకే వస్తుంది, గూడ్స్ మాత్రం డెలివరీ అయిపోతున్నాయి. సో ఈ విధంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో చీట్ చేస్తున్నట్టు మనకు సమాచారం దీని ద్వారా వెల్లడవుతుంది. 2-3 నెలలుగా ఈ తరహా మోసాలు కొనసాగుతున్నాయి అంటున్నారు. ఇప్పటివరకు ఈ నిందితులంతా కలిసి ఎంత మొత్తం డబ్బులు కొల్లగొట్టారు? తర్వాత ఈ కొనుగోలు చేసినటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఎవరికి విక్రయిస్తున్నారు? మన పరిధిలోకి వచ్చింది 10 కేసులకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా చాలా కేసులని వాళ్ళు ప్రిలిమినరీగా ఎక్కడైతే వాళ్ళకి ఆధారాలు వస్తున్నాయో ఇమీడియట్లీ వాళ్ళు రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడ దొంగతనం చేసిన వస్తువులని మనకిప్పుడున్నంత సమాచారం మేరకు వాళ్ళ నేటివ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టు సమాచారం ఉంది. ఎన్ని కోట్ల మోసాలకు పాల్పడ్డారు సార్ ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు మనకు 1127 ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నట్టు మనకు వాళ్ళు బజాజ్ వాళ్ళు ఇచ్చినారు. అందులో 4 crores వర్త్ ప్రాపర్టీ డెలివరీ అయింది. అందులో 1.56 crores ఛార్జ్ బ్యాక్ అయిందని చెప్తున్నారు. సో మన పరిధిలో ఏ జ్యూరిడిక్షన్లో అఫెన్స్లు అయినాయో ఆ ఏరియాలో వాళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ఈ 13 మంది అయినా లేకపోతే 13 మంది నడిపించేటప్పుడు నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇన్వెస్టిగేషన్ లాంటిది ఏమైనా తెలియదు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి దొరికింది 13 మంది కాబట్టి వీళ్ళని వాళ్ళ ఆధీనంలో ఉన్న వస్తువులని ఇమీడియట్లీ సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ గజపతి కలిసి శశి.